మీరు హ్యాకథాన్కి పార్టిసిపేట్ చేస్తున్నారు. అటెండెన్స్ కోసం హెచ్ఓడి మేడంకి లెటర్ రాస్తున్నారు. హాయ్ మై డియర్ మ్యామ్ హౌ ఆర్ యూ అని రాస్తారా? లేదు కదా, రెస్పెక్టెడ్ మ్యామ్ అని రాస్తారు. అంటే ఒక లెటర్కి ఎలా అయితే సింటాక్స్ ఉంటుందో ఇన్ ద సేమ్ వే సి లాంగ్వేజ్ రాయడానికి కూడా ఒక సింటాక్స్ ఉంటుంది. వెల్కమ్ టు డే 2 ఆఫ్ సి సిరీస్. ఈరోజు మనం సి లాంగ్వేజ్ యొక్క సింటాక్స్ని చూద్దాం. సి ప్రోగ్రామ్కి సింటాక్స్ అయితే ఇది. మనం స్టార్ట్ చేసేటప్పుడు హెడర్ ఫైల్తో స్టార్ట్ చేస్తాం. హెడర్ ఫైల్ అంటే ఏం లేదు, మనకి ఏదైనా డౌట్ ఉంటే కనుక మనం డిక్షనరీకి వెళ్ళి ఆ వర్డ్ని సెర్చ్ చేస్తాం. సేమ్ అలానే సిలో కూడా హెడర్ ఫైల్స్ ఉంటాయి. అంటే ఈ లాంగ్వేజ్ లోపల మనం రాసే ప్రతి ఫంక్షన్ అనేది ఈ హెడర్ ఫైల్లో ఇన్బుల్ట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రింట్ఎఫ్ అంటే, స్కాన్ఎఫ్ అంటే ఏంటో తెలియాలి అంటే ఫస్ట్ మనం ఈ హెడర్ ఫైల్ని రాయాలి. stdio అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. తర్వాత ఇంట్ మెయిన్, ద యాక్చువల్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయ్యేది ఇంట్ మెయిన్ దగ్గర. నెక్స్ట్ మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ అన్నీ లోపల రాస్తాం. డేటాని తీసుకోవాలన్నా, డిస్ప్లే చేయాలన్నా, ఏదన్నా కండిషన్ అప్లై చేయాలన్నా ఇలా ప్రతిదీ లోపలైతే రాస్తాం. అండ్ మెయిన్ తర్వాత ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్, క్లోజ్డ్ ఫ్లవర్ బ్రాకెట్. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్, ప్రోగ్రామ్ క్లోజ్ చేయడానికి క్లోజ్డ్ ఫ్లవర్ బ్రాకెట్. ప్రతి స్టేట్మెంట్ తర్వాత సెమీకాలన్తో ఆ లైన్ని మనం ఎండ్ చేస్తాం. లాస్ట్లో రిటర్న్ 0 రాస్తాం. ఎందుకంటే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అని చెప్పడానికి. గుర్తుంది కదా? ఈరోజు ప్రాక్టీస్ చేయాల్సిన 3 ప్రాబ్లమ్స్ కావాలంటే వెంటనే ఛానల్ని ఫాలో చేసి Day 2 అని కామెంట్ చేయండి. లింక్ మీడియంలో ఉంటుంది.